బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుండి కోహినూర్ కన్నా ఒక విలువైన సంపదని దోచుకున్నారని మీకు తెలుసా? 1790లో బ్రిటిష్ కి ఇంకా టిప్పు సుల్తాన్ కి జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుడు టిప్పు సుల్తాన్ కి దొరికిపోవడంతో బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తున్నందుకు ఒక చేతిని ముక్కుని కోసి పంపించాడు. ఇలా ముక్కు లేకుండా బ్రతుకుతున్న ఇతనికి పూణేలో ఉన్న ఒక కుండలు చేసుకునే వ్యక్తి తన పూర్వీకుల నుండి ఉన్న సుశ్రుత సంహిత అనే బుక్ లో నుండి నేర్చుకున్న విద్యని ప్రయోగించారు. ఫోర్ హెడ్ నుండి చర్మం ని తీసి నోస్ సర్జరీ చేశారు. ఇది ఫస్ట్ సర్జరీ ఇన్ మోడర్న్ హిస్టరీ. కొన్ని డేస్ లోనే ఇది తెలుసుకున్న బ్రిటిషర్స్ యూరప్ కంట్రీకి లెటర్ రాసి మ్యాటర్ ని పాస్ చేశారు. వాళ్ళ కంట్రీలో ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. అలా ఆ గ్రంథంలో ఏముందో అని తెలుసుకుందామని వచ్చిన యూరోపియన్స్ కి షాక్ తగిలింది. ఆ బుక్ లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయని ఆశ్చర్యపోయారు. ఈ బుక్ 2000 ఏళ్ల నాటి కిందిదని ఆశ్చర్యపోయారు. ఇందులో 184 అధ్యయనాలు, 1120 వైద్యాలు మరియు వాటికి విరుగుళ్ళు, 320 సర్జరీలు, వాటిలో ఉపయోగించే టూల్స్ గురించి ప్రతి ఒక్కటి వివరంగా రాసి ఉంది. అలానే భూమి నుండి దొరికే ఖనిజాల గురించి, మొక్కల గురించి వివరంగా రాసి ఉంది. మన జ్ఞానాన్ని దొంగలించి వాటికి ఇంగ్లీష్ పేర్లు పెట్టి వాళ్ళే చేశారు అని క్రెడిట్ తీసుకున్నారు. కానీ ఇదంతా మన సనాతన ధర్మంలో ఎప్పుడో రాసి పెట్టి ఉంది. ఇలాంటి కంటెంట్ కోసం